నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రేపే మునుగోడు ఓట్ల లెక్కింపు, కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. టీహెప్ ఫౌండేషన్ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్, స్టార్టప్స్ ను ప్రోత్సహించడమే లక్ష్యమని వెల్లడి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమైకి ఎదురైన నిరసన సెగ, రహదారి నిర్మాణంపై గన్నేరువరంలో నిలదీసిన స్థానికులు. పోలీస్ కమాండ్ కంట్రోల్ వద్ద బీజేపీ ఆందోళన, గోపీనాథ్ అనుచరులు బీజేపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపణ. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారంలో దారుణం, ఈతకు వెళ్లి 6 మృతి, అలుముకున్న విషాద ఛాయలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని రిటర్నింగ్ అధికారి రోహిత్ వెల్లడించారు. నల్గొండలోని ఆర్ధాల బావి దగ్గరున్న ఎఫ్సీఐ గోదాంలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. 21 టేబుల్స్ పై 15 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందన్నారు. ఒక్కో రౌండ్ లో 21 పోలింగ్ కేంద్రాల ఓట్లు లెక్కిస్తామని ఆర్ఓ రోహిత్ తెలిపారు. మొదటగా 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి తర్వాత ఈవీఎంలు ఓపెన్ చేస్తామన్నారు. ఉదయం 8:30 కౌంటింగ్ ప్రారంభిస్తామని, ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, ఇతర అధికారులు ఉంటారని చెప్పారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్థి లేదా అతడి తరపు ఏజెంట్ ఉండేందుకు అనుమతిస్తామన్నారు. 47 మంది అభ్యర్థులుండడంతో కౌంటింగ్ ఎప్పటి వరకు కొనసాగుతుందో స్పష్టంగా చెప్పలేమని స్పష్టం చేశారు. కౌంటింగ్ హాల్ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలను పగడ్బందీగా అమలు చేస్తామన్నారు రిటర్నింగ్ ఆఫీసర్. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు, చివరి రౌండ్ ఫలితం మధ్యాహ్నం 1 గంట వరకు ప్రకటిస్తామన్నారు. మొదటగా చౌటప్పల్, తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లు లెక్కించనున్నారు. కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బందికి 3 దఫాలుగా ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్లు రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. రాయదుర్గంలోని టీహెప్ ఫౌండేషన్ డే వేడుకల్లో ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, పలు ఐటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టార్టప్స్ ను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో అనేక చర్చలు అనంతరం త్రిబుల్ ఐటీ క్యాంపస్ లో 2015 మొదట టీహబ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇన్నోవేషన్స్ ప్రోత్సహించాలన్నది ప్రభుత్వం మొదటి లక్ష్యమని చెప్పారు. I wouldn't want to call it a Silicon Valley, somewhat of an equivalent of a Silicon Valley. And now I do believe that we also have done some good work, and therefore we are rated by Startup Genome Report among the top 10 cities in the global ecosystem in the affordable talent. We are rated also by the same report among the top 15 in the Asian ecosystem for funding. We are also rated among the top 15 in the global ecosystem for bang for buck category. I think that really matters and deserves a big round of applause. Not just to T-Hub, not just to the T-Hub team here, but to the entire startup ecosystem in Hyderabad. I think we have just started. I think we really have a long way to go, but I think the start has been good. The begun is, like they say, well begun is half done. The awards ceremony that we just concluded also showcased some of the best and brightest of our startups at various stages of their life cycle in a wide spectrum of sectors, because I was looking at food tech companies, I was also looking at construction tech startups, space tech, people in retail. కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే రసమై బాలకిషన్ స్థానికులు అడ్డుకున్నారు. గుండ్లపల్లి నుంచి గన్నేరువరం
దాకా డబుల్ నిర్మాణంపై నిలదీశారు. దీనిపై ఎమ్మెల్యే రసమయ్య నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా గ్రామస్తులు వినలేదు. దీంతో ఎమ్మెల్యే రసమయ్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా మునుగోడులో అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడం ఏంటని స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. డబుల్ రోడ్ నిర్మాణం గురించి వాట్సాప్ గ్రూప్లలో ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన నాగరాజు అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. వెంటనే అతన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు గురించి కోర్టు ఖర్చు పెట్టుడు అది లెక్క కాదు. ఏమైనా ఉంటే నీకు దమ్మును నచ్చి ఫస్ట్ చేయి గుండ్లపల్లి నుంచి యాభై దాకా రోడ్డు చేసి ఎక్కడికైంది నడువులు పోతున్నాయి, మళ్ళీ సాకాబ్దారు పోతున్నాయి, రిపేర్ చేసుకుని డబ్బులు లేవు. పరిస్థితి ఏంది? అట్లా నమ్ముకునే వాళ్ళు 5 గంటలు ఓపెన్ చేస్తారు. 600 కంపెనీ మీకు తెలుస్తలేదు పని. మీరు ముందు ఒక మాట ఇద్దామా, మీకు రోడ్డు వెడల్పు ఎంత కార్యక్రమం ఏ గ్రామ పంచాయతీ నిర్మాణం చేసుకొని సెంట్రల్ లైటింగ్ కోసం కూడా పైసలు పెట్టినారు. ఇక్కడ మన గన్నేరువారం చేసినట్టు, బేగంపేట చేసినట్టు, గుండారం చేసినట్టు, మీరు ఎప్పుడైనా మానకొండకు పోతే గూడూరు మండల కేంద్రం ఒక విషయం నువ్వు మాట్లాడడానికి మాట్లాడదు, నువ్వు చెప్తా ఉన్నది చేస్తా. నేను వచ్చిన తర్వాత విను తమ్ముడు ఏంది ఏం చేస్తాను హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతలు యత్నించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ టీఆర్ఎస్ ముసుగులో ఉన్న మజ్లీస్తో తరచూ బీజేపీ కార్యకర్తలపై దాడి చేస్తున్నారని గౌతమ్ రావు ఆరోపించారు. ప్రత్యర్థుల దాడిని నిరసిస్తూ కమిషనర్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరినట్లు చెప్పారు. ముట్టడికి వెళ్లిన పలువురు బీజేపీ నేతలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. రాజశేఖర్ రెడ్డి అరాచకత్వాన్ని మరి ఈ యొక్క అరాచకత్వానికి వ్యతిరేకంగా మేము ఎన్నిసార్లు విన్నపించుకున్నా కానీ కూడా ఈ పోలీసు పట్టించుకోవడం లేదు. అయినా నేను వినతి పత్రం భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వినతి పత్రం సమర్పించుకోవాలనుకుంటుంటే పోలీసులు వినతి పత్రాన్ని ఎందుకు సమర్పించుకోకూడదని అడుగుతున్నాను. రాజశేఖర్ రెడ్డి సీఐ ఎవరైతే ఉన్నారో వారికి వ్యతిరేకంగా మరి నిరాజకాన్ని అధికారాన్ని విరమించుకుంటూ రాజశేఖర్ రెడ్డి పత్రాన్ని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్టేట్ ఆఫీసులో సమావేశమయ్యారు. ఈ నెల 12వ తేదీన రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ను జాతికి అంకితం చేసేందుకు మోడీ రామగుండానికి రానున్నారు. ఈ క్రమంలో అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, జాతీయ కార్యవర్గ సభ్యులు జి వివేక్ వెంకటస్వామితో పాటు జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఆర్ఎఫ్సిఎల్ను ఈ నెల 12న ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు. గతంలో మూతబడిన రామగుండం ఎఫ్సిఐ పునరుద్ధరణకు కేంద్రం చర్యలు తీసుకుంది. మొత్తం 6,120 కోట్లతో కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేసింది. మోడీ పర్యటన నేపథ్యంలో ఆర్ఎఫ్సిఎల్ను కేంద్ర ఎరువుల రసాయన శాఖ కార్యదర్శి అరుణ్ సింఘాల్ ఇటీవలే సందర్శించారు. సీఎంఓ ఆఫీస్ లో సీఎం చుట్టూ ఉన్నటువంటి పదవి విరమణ పొందిన కొంతమంది వాళ్ళ గ్యాంగ్ పోలీస్ అధికారులు అంటే అక్కడ సిపి పూర్తిగా సిపిను అక్కడ ఉండేది మా డీసీపీ వైసీపీ బెదిరిస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఎంపీ మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా జీన్ పాయింట్ టీ షర్ట్ దొంగతనంగా జరిగింది.
బషీర్బాగ్లోని నిజాం కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యను పరిష్కరించాలంటూ ప్రిన్సిపల్ ఛాంబర్లో నిరసనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. నూతనంగా నిర్మించిన హాస్టల్ను అండర్ గ్రాడ్యుయేట్ గర్ల్స్ కేటాయించాలంటూ ఛాంబర్లో ప్రిన్సిపల్ను కలిసి విద్యార్థులు అడిగారు. అయితే నూతనంగా నిర్మించిన హాస్టల్ను పీజీ విద్యార్థులకు కేటాయించాలని వీసీ తమకు ఆర్డర్స్ ఇచ్చారని ప్రిన్సిపల్ చెప్పడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని, తమకు నూతనంగా నిర్మించిన హాస్టల్ను కేటాయించాలని వేడుకున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన తమకు హాస్టల్ కేటాయించాలని ప్రిన్సిపల్ ను కోరారు. ఈ క్రమంలోనే ప్రిన్సిపల్ ఛాంబర్లో విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు. నిజాం కాలేజ్లో బిఏ చదువుతున్నాను. ఈరోజు మేము 5 days సార్కి టైం ఇచ్చాము. టైం అడిగారు, 5 days టైం ఇవ్వండి, మేము సొల్యూషన్ చెప్తాము అని చెప్పారు. కానీ మాకు ఈరోజు నిన్న నైట్ ఒక సంఘటన జరిగింది. సార్ వాళ్ళు వచ్చి అక్కడ మా హాస్టల్ దగ్గరికి వచ్చి పీజీ అమ్మాయిలను పిలిపించి నైట్ 6కి వచ్చి ప్రారంభించడం జరిగింది. వాళ్ళు వచ్చేసరికి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చినాక మేము వెళ్ళాము. మేము వెళ్ళేసరికి సార్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ మాకు టైం ఇచ్చి మాకు న్యాయం చేస్తా అని చెప్పి మాకు న్యాయం చేయకుండా ఈరోజు నిన్న నైట్ ఆ సంఘటన జరిగింది. ఆ తర్వాత మేము ఈరోజు సార్కి ముట్టడి చేయడం జరిగింది. సార్ మాకు సొల్యూషన్ చెప్పకుండా మీరు పీజీ వాళ్ళకి ఎలా ఇస్తారు? మాకు ఒక మాట చెప్పాలి కదా, మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పుకుంటే మేము ఏదో ఒక తర్వాత యాక్షన్ తీసుకునే వాళ్ళం. కానీ మీరు ఏ సొల్యూషన్ మాకు. మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం చెరువులో ఈతకు వెళ్లిన 6 చనిపోయారు. ఇందులో 5 చిన్నారులు, ఒక పెద్ద వయస్కుడు ఉన్నాడు. వీరంతా అంబర్పేట నుంచి ఓ ఫంక్షన్ కోసం మల్కారానికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. తనతో పాటు వచ్చిన చిన్నారులు ఈత కోసం చెరువులోకి దిగి బయటకు రాలేక మునిగిపోతుంటే ఆ వ్యక్తి గుర్తించాడు. వారిని రక్షించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి సైతం నీట మునిగి చనిపోయాడు. లోతు తక్కువగా ఉందని భావించి చెరువులోకి దిగిన వారంతా మునిగిపోయినట్లు తెలుస్తోంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు చెరువు వద్దకు చేరుకున్నారు. స్థానికుల సహకారంతో మృతదేహాలను బయటకు తీశారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. यहीं से रे बा, यहीं से ले लो, चलो क्या करते हो, यहीं से बोला, यहीं से। ఒక్క హామీని కూడా నిలబెట్టుకోని సీఎం తెలంగాణకు అవసరమా అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కేసీఆర్పై మండిపడ్డారు. ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా షర్మిల మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లాలో వైఎస్ఆర్ చేపట్టిన తమ్మిడిహట్టి, వార్దా ప్రాజెక్టులను కావాలని కేసీఆర్ పూర్తి చేయలేదని విమర్శించారు. ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే లక్షల ఎకరాల్లో సాగునీరు అంది రైతులు బాగుపడేవారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి జిల్లాకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంపై ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత టీఆర్ఎస్ బీజేపీలదేనని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇప్పుడేమో నీతులు చెబుతున్నారని మీడియా సమావేశంలో మండిపడ్డారు. కనీసం గవర్నర్ను పిలవకుండా అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్పీకర్ ఏనాడు తన బాధ్యతలను నిర్వర్తించకపోగా సీఎం కేసీఆర్ ఏ విధంగా చెబితే ఆ విధంగా నడిచే వ్యవస్థకు దారి వేశారని కోదండరెడ్డి విమర్శించారు. అసెంబ్లీ లోపల బయట సాధారణ సమయాల్లో కూడా స్పీకర్ తీరు అదే విధంగా ఉందన్నారు. చాలా గౌరవప్రదంగా ముఖ్యమంత్రి గారు ఏమైనా శాసనసభలో హామీ ఇస్తే అవి అమలైనయా లేదా అని చూడడానికి ఒక అష్యూరెన్స్ కమిటీ ఉంటుంది. అష్యూరెన్స్ కమిటీ ఇప్పటి వరకు సమావేశమే కాలే. ముఖ్యమంత్రి గారు అయితే మామూలుగా అనేక సందర్భాలలో కీలకమైన అంశాల విషయంలో వాగ్దానం చేసిండు. శాసనసభ సమావేశాలైన తర్వాత దాని విషయాన్ని పట్టించుకోలేదు అనేక విషయాలలో. ఆ విధంగా కమిటీలను కూడా నిర్వీర్యం చేసిండ్రు. నేను ఎమ్మెల్యేలను, పార్టీలు మారిన ఎమ్మెల్యేల ప్రస్తావనకు వస్తే ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో సమగ్ర విచారణ జరిపించాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ కీలక నేతలు ప్రధాన భూమిక పోషించారని కోనంనేని ఆరోపించారు.
రిపోర్టింగ్ మీద ఆరోపణలు వచ్చినాయి. సరే అది పార్టీ కోసమా లేదా దేనికోసం మాకు తెలవదు. కానీ ఇప్పుడైతే స్పష్టంగా ఆ వీడియోస్ లో స్పష్టంగా 8 రాష్ట్రాలను ఎలా పోలగొట్టింది అనేది వచ్చింది. దానికి బాధ్యత తీసుకోవాలి. 8 రాష్ట్రాలను పోలగొట్టడం సన్నివేశం నీకు అసలు సిమ్లా లాంటి చోట నీకు బాగా లేదు, మణిపూర్ లాంటి చోట అసలు ఆఖరి ఢిల్లీలో సంపూర్ణ మెజార్టీ ఉన్నటువంటి దాదాపు 67 స్థానాలు కలిగినటువంటి ఢిల్లీ కూడా మింగేయడానికి చూస్తున్నాం. ఇక్కడ తెలంగాణలో 100 సీట్లు ఉంది, దీన్ని మింగేయడానికి చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రతిమ ఫౌండేషన్, ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ప్రతిమ సంచార ఆరోగ్య రథంను ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అనుభవజ్ఞులైన స్పెషాలిటీ డాక్టర్లతో అత్యాధునిక డయాగ్నోస్టిక్ సేవలను ఉచితంగా గ్రామీణ ప్రజలకు అందించనున్నారు. అక్కడ ఉన్న కనీసం మాట్లాడే పెద్ద కొంచెం వయస్కర గౌరవం ఇప్పుడు బ్లడ్ ఇచ్చిందా. వరంగల్లో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను తమకు చూపించిన విధంగా కాకుండా ప్లాన్ మార్చి మార్కెట్ నిర్మాణం చేపడుతున్నారని పండ్ల వ్యాపారులు ఆరోపిస్తున్నారు. లక్ష్మీపురంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను మార్కెట్ అధికారులు, వ్యాపారులు సందర్శించారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో రోడ్లు ఎక్కువగా ఉన్నాయని, తమకు లారీలు వస్తే సరుకు దిగుమతి చేసేందుకు ఇబ్బంది అవుతుందని వ్యాపారులు అన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న మార్కెట్ తమ సూచనలకు అనుగుణంగా లేదని, దీంట్లో రిటైల్ వ్యాపారం చేయడం కష్టమవుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పండ్ల మార్కెట్ పనులలో మార్పు చేయాలని కోరారు. దీన్ని మోడల్ మార్కెట్ కట్టిస్తాం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడుతున్నాం. పక్కన ఉన్నట్టు పాత టవరు, పోస్ట్ ఆఫీస్ అవన్నీ తీసేసి అటు పాత కూరగాయల మార్కెట్ కూడా తీసేసి ఈ పెద్ద ఎత్తున కడుతున్నాం. మీరు అనుకున్నట్టు మేము కట్టిస్తామని చెప్పి మాతోని అప్పుడు మార్కెట్ అధికారులు కానీ మా లోకల్ ఎమ్మెల్యే గారు కానీ అందరు చెప్పడం వల్ల మేము కూడా తొందరగా మేము మార్కెట్ ఐన్వర్ చేసినాం కట్టే కొరకు. ఇవాళ మేము మార్కెట్కి వచ్చి చూస్తే ఈ పరిస్థితి ఏంటంటే, అసలు అప్పుడు మేము మధ్యలో 80 ఫీట్ల రోడ్డు ఉన్నప్పుడే పెద్ద పెద్ద లారీలు వస్తే, వెహికల్స్ వస్తే మాకు చాలా ఇబ్బంది ఉండేది. అలాంటిది ఇవాళ మధ్యలో 40 ఫీట్ల రోడ్డు పెట్టి చుట్టుపక్కల రోడ్లన్నీ 7 మీటర్లు, 8 మీటర్లు, 9 మీటర్లు అని పెట్టిండ్రు. షాప్స్ కూడా మేము 20x15, 25x15 కట్టేయాలని చెప్పి మేము అప్పుడు కోరుకున్నాం. వాళ్ళు దాన్ని ఇప్పుడు 15x20, 15x20 కడతా ఉన్నారు. ఇది వ్యాపారం హోల్సేల్. మేడ్చల్ జిల్లా మీర్పేట్ హెచ్ కాలనీ 4వ డివిజన్ ఫేజ్ 1 చౌరస్తాలో కుషాయిగూడ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, కృష్ణనగర్ వారి ఆధ్వర్యంలో డయాబెటిక్ క్యాంప్ నిర్వహించారు. రాజీవ్ పార్క్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ కృష్ణనగర్ అధ్యక్షులు గణేష్, సెక్రటరీ రఘునాథ్ రెడ్డి, కోశాధికారి ఏ బాలయ్య, క్లబ్ సీనియర్ మెంబర్ సౌజన్యంతో క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్లబ్ జిల్లా సభ్యులు ఆర్సీ మోహన్ రెడ్డి, జెడ్సీ రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ హైదరాబాద్, కృష్ణనగర్ వారు ఇప్పటి వరకు 78 క్యాంపులు నిర్వహించినందుకు వారిని అభినందించారు. ప్రస్తుత క్యాంపులో సుమారు 120 మందికి వైద్యులు, శ్రీనివాసులు, సౌమ్య డయాబెటిక్ ఫాస్టింగ్ పరీక్షలు నిర్వహించారని తెలిపారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం నగరంలో పలు డివిజన్లలో సుమారు 4.7 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఖమ్మం నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్, విజయ్ కుమార్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. అజయ్ నాయకత్వం, మన ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ నాయకత్వం, అజయ్ నాయకత్వం.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని సిపిఐ ఎంఎల్ ప్రజాపంధ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో అమరవీరులైన తమ పార్టీ నాయకుల వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, పార్టీ నాయకులు వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్లు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఆరోపించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలను సైతం కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని, వాటిని తిప్పికొట్టేందుకు ప్రజాస్వామ్యవాదులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మొక్కల్లో, ఫ్యాక్టరీల్లో రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతూ ఉన్నారు, ఉత్పత్తులు చేస్తున్నారు. కానీ సంపద పక్క మూలపడుతూ ఉంది. పేదవాడుగానే ఉంటున్నాడు. పేదవాడు రోగాలు, నొప్పులు, అప్పులతోనే సతమతమైపోతున్నాడు. సంపద ఒకడికి, కష్టం మరొకడికి. ఏమిటి ఈ లోకం? ఈ లోకంలో కష్టపడేవాడికి విలువలేదు. కాబట్టి ఏమిటి అని చెప్పి ఆలోచన చేసి కష్టపడేవాడి లోకం కావాలి, కష్టపడేవాడికే రాజ్యం కావాలి, కష్టపడేవాడి మీద దోపిడీ పోవాలి. వాడి రెక్కల కష్టం మొత్తం వాడికే దక్కాలి. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. గాంధీనగర్ కాలనీలో ఇంటి నుంచి పువ్వుల కోసం బయటకు వచ్చిన వృద్ధ మహిళను బెదిరించి చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. కత్తులతో భయపెట్టి వృద్ధురాలి మెడలోని 3 గొలుసులు లాక్కెళ్లారు. అడ్డు వచ్చిన స్థానికులను కత్తులతో బెదిరించి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నేను పూలు కోయటానికి పోతుంటే ఇక్కడనే వచ్చి బండి మీద వచ్చేట్టు మెడలు గుంజుకొని కొద్ది దూరం గుంజుకొని పోయి ఇక ఈ దొరకంగానే వెళ్ళిపోయిండ్రు. ఇక నేను మొత్తుకుంటున్నా కోడని కింద పడి. ఎన్ని తులాలు ఉంటుంది? 11 3 వస్తువులు 2 వరుసలు 3 వస్తువులు 3 గొలుసులు కలిపి 11 తులాలు. నీకేమైనా కత్తి చూపించారా లేక లాక్కొని ముందుకు వెళ్ళాక చేసిన దగ్గర వాళ్ళకి కత్తి చూపించారు. వేరే వాళ్ళు పోతే కత్తి చూపించేసి చేతికి కొద్దిగా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని 14 బస్తీల్లో కార్డన్ సెర్చ్ పోలీసులు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 2 ఆటోలు, 53 బైకులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. కార్డన్ సెర్చ్లో సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, సిఐ రాజు, ఎస్ఐ, ఏఎస్ఐలు, 50 మంది కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ పాల్గొన్నారు. ఈరోజు 14 నంబర్ బస్తీలో ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మరియు డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఈరోజు 14 and 15 నంబర్ బస్తీలో కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో దాదాపు 2 ఆటోలు, తర్వాత 53 సరైన పత్రాలు లేని వాహనాలను, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత దీంట్లో సిఐ, తర్వాత ఒక ఎస్ఐ, తర్వాత 2 ఏఎస్ఐలు, హెచ్సీలు. ఖమ్మం నగరంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. నగరంలోని 34 డివిజన్లలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పట్టణ ప్రకృతి వనాన్ని పరిశీలించారు. అనంతరం ఖమ్మం నగర ప్రజల సౌకర్యార్థం వీడిఓస్ కాలనీలో 4.50 లక్షలతో నిర్మించతలపెట్టిన సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. మార్కెట్ నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్, సురభి, కార్పొరేటర్లు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తీసుకో ఇక్కడ నుంచి ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.